పద్మ గారు పాయింట్ రైజ్ చేశారు మస్తాన్ వలి గారు. ఈ పాయింట్కి ఆన్సర్ చెప్పండి. పద్మ గారు చెప్పండి ఏంటి ఆ పాయింట్? ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద విమర్శ చేయరు, మోడీ మీద విమర్శ చేస్తే ఏది చెప్తున్నారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సహజ స్వభావం ఏంటి? మైకు తీసుకుంటే బీజేపీ మీద నిప్పులు చెరగడం. ఏ రాష్ట్రంకి వెళ్ళినా కాంగ్రెస్ పార్టీ చేసే రాజకీయం. ఆంధ్రప్రదేశ్కి వచ్చి బీజేపీకి కాంగ్రెస్ పార్టీకి పెద్ద సీన్ ఉందేంటి? కాదు, బీజేపీకి సీన్ లేదనేది కాదు. ఇక్కడ అందరూ వచ్చి జగన్మోహన్ రెడ్డి మీద మాట్లాడాలి. ఇది ఒక డైరెక్షన్ ప్రకారం జరుగుతున్నది. దీనికి అన్నిటికీ చంద్రబాబు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎవరున్నారండి? కాంగ్రెస్ పార్టీలో ఎవరున్న ఇన్ని రోజుల పాటు ఈ 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాల పాటుగా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో రాజకీయం చేయడం మానేసింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికి చంద్రబాబు నాయుడు గారు ఉసిగొల్పితే మాట్లాడడం మాటలు తప్ప మీరు 10 ఏళ్ల పాటు ఏమైపోయారు కాంగ్రెస్ పార్టీ నాయకులు? కాంగ్రెస్ పార్టీ రాజకీయం ఎందుకు చేయలేకపోయింది? ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా మేము తీసుకొస్తాం, మేము చంపాం, మళ్ళీ మేమే బతికిస్తామని ఈ 10 ఏళ్లుగా ఎందుకు ముందుకు రాలేకపోయింది? ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి కాంగ్రెస్ పార్టీ ఊపిరి తీసుకుంటుందా? ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి ఎక్కడికి పోయారు? 10 సంవత్సరాల నుంచి రఘువీరారెడ్డి ఎక్కడ పోయారు? 10 సంవత్సరాల నుంచి పల్లవరాజు ఎక్కడ పోయారు? 10 సంవత్సరాల నుంచి షర్మిల ఎక్కడ పోయారు? ఇప్పుడు సడన్ గా అందరూ మేము వేరే ఆంధ్రప్రదేశ్ పరిరక్షించడానికి వచ్చిన యోధులు అని చెప్పి ఇప్పుడు ఎట్లా వస్తున్నారు? ఎందుకు వస్తున్నారు? రీజన్ ఏంటి? చెప్పండి ఆన్సర్. రైట్, ఒక్క నిమిషం. రజనీకాంత్ ఒకటి సార్, 2014లో సోనియా గాంధీ గారి నాయకత్వంలో 14 రాజకీయ పార్టీలతో కూడినటువంటిది పెద్ద సభ ఏర్పాటు చేశాం. ప్రత్యేక హోదా కట్టుబడి ఉన్నామని చెప్పి. ఇవాళ అట్టానే రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మీటింగ్ పెడితే చంద్రబాబు నాయుడు గారు కోడిగుడ్లు వేసినటువంటి చరిత్ర మా మీద. అట్టానే ఇవాళ గడిచిన 5 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ మాత్రమే నరేంద్ర మోడీ గారి యొక్క దుర్మార్గ రాజకీయ విధానాలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని వేధిస్తున్నటువంటి విధానాలు, చట్టంలో పెట్టిన అంశాలు కానీ చట్టంలో పెట్టినటువంటి అంశాలు కానీ చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించక ఏ బి టీం లాగా ఉన్నారని కాంగ్రెస్ పార్టీ మాత్రమే. మొన్న కూడా కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నాయకుడు ప్రత్యేక హోదా గురించి పార్లమెంట్లో మాట్లాడిన చరిత్ర, ఢిల్లీ వీధుల్లో పోరాటం చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. వీళ్ళు మాకు నీతులు చెబుతారు ఏందండి? వీళ్ళు వ్యాపార భాగస్వాములు, రాజకీయ భాగస్వాములు. ఏపీలో రాజకీయం ఎందుకు ఇవాళ గుర్తొచ్చింది మీకు? అయ్యో, మీరు ఇప్పుడు మేలుకున్నారు, మీరు ఇప్పుడు నిద్ర మేలుకున్నట్టున్నారు. ప్రతి పార్లమెంటు సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ లేవనెత్తింది. మీరు మొక్కుబడిగా నిలబడతారు, బీజేపీ వాళ్ళు సమాధానం చెబుతారు. నాటకం అయిపోయింది, అంకుల్ చెలగా అని చెప్పి ఇంటికి వచ్చేస్తారు. మీరు గతంలో 5 ఎంపీలు రాజీనామా చేశారు. మీరు శత్రువు అయింది. మీరు చేతగాక నరేంద్ర మోడీ దగ్గర తాకట్టు పెడుతున్నారు. త్రిపుల్ తలాక్ గాని, ఎన్ఆర్సీ గాని, సిఏ గాని, మైనార్టీలకి, దళితుల మీదకి దేశంలో జరుగుతున్న దాడుల మీద దేశంలో కొన్ని బిల్లులకి అన్ని ప్రాంతీయ పార్టీలు కొన్ని బిల్లులకు మద్దతు ఇస్తాయి, కొన్ని తిరస్కరిస్తాయి. ప్రాంతీయ పార్టీలు దానికి సంబంధించిన ప్రేక్షక పాత్ర వహించే పార్లమెంట్ ఒక బిల్లు పెట్టిన తర్వాత అది మంచిదైతే మద్దతు ఇస్తారు, చెడ్డదైతే తిరస్కరిస్తారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా అనేక ప్రాంతీయ పార్టీలు బిల్లులకు మద్దతు ఇచ్చినాయి. ఎన్ఆర్సీకి ఇచ్చారా లేదా? సిఏకి ఇచ్చారా లేదా? మణిపూర్ లో జరుగుతున్న దాడులు జరిగితే మోడీని 2 చేతులతో భజన పడుతూ మీరు అసలు కాంగ్రెస్ పార్టీ మీది మేమన్నా ఒక రీజనల్ పార్టీ, మీరు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా యుద్ధం చేస్తున్నది బీజేపీ తోటి. కానీ మీరు మాత్రం బీజేపీ పల్లెత్తు మాట్లాడకుండా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ మేము ప్రాంతీయ పార్టీ అండి, మా కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, ఒక్కొక్కసారి పొగుడుతాం, ఒక్కొక్కసారి తగ్గుతాం, మా బాధలు మాయి. మీరు జాతీయ పార్టీ కదా, మీకు రాహుల్ గాంధీ నాయకుడు కదా, మీరు బీజేపీ మీద యుద్ధానికి దిగాలి కదా. మీరు జగన్మోహన్ రెడ్డిని శత్రువుని చేసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడానికి జగన్మోహన్ రెడ్డిని నాశనం చేయాలని కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ ఈ రోజు ఒక కుట్ర ప్రకారం చంద్రబాబు నాయుడు కలుపుకొని చేస్తున్నటువంటి ఒక అధ్వానమైనటువంటి రాజకీయం. ఒకసారి చెత్త రాజకీయం చేసి ఏపీలో మీరు బోల్తా పడ్డారు. మరొకసారి ఈ రోజున బీజేపీని కాకుండా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసుకుని సోనియా గాంధీ స్క్రిప్ట్, చంద్రబాబుతో చేతులు కలిపినటువంటి స్క్రిప్ట్ ప్రకారం మీ కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది. మధ్యలో షర్మిల ఒక పావు. ఇది జరుగుతున్నటువంటి మోడీతో ఎవరున్నారు?
మోడీ కాళ్ళ దగ్గర పడింది ఎవరో చెప్పండి. మోడీ కాళ్ళ దగ్గర పడింది ఎవరో చెప్పండి. మోడీ దగ్గరికి వెళ్ళి బజ్జీలు ఆడుకుంటారు. అది కాదు నేను ఒకటే చెప్తున్నాను సార్. ఇవాళ పద్మ గారు చెప్పిన, మస్తాన్ వల్లి గారు మాట్లాడినా, మోడీ గారిని విమర్శించడానికి వీళ్ళ దగ్గర సబ్జెక్ట్ ఉండదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటే అవినీతికి అనేది ఒక ప్రపంచవ్యాప్తంగా బ్రాండ్ ఉంది. అలాగే ఇక్కడ చెప్తానండి, అలాగే వైసీపీ అంటే కరప్షన్కి ఏం జరుగుతుందో తెలుసు. అందుకని ఎట్టి పరిస్థితుల్లో ఎవరు డెవలప్మెంట్ కానీ భారతీయ జనతా పార్టీ ఎక్కడా కూడా ఈ రోజున మీరు ఒకసారి గుర్తుపెట్టుకుంటే నేషనల్ హైవేసా, ఎయిర్పోర్ట్సా, హాస్పిటల్సా, మెడికల్ సీట్సా, టేక్ ఇట్ గంట సేపు